హాయ్ సార్. హాయ్. ఏంటి పెద్ద గ్లింప్స్ చూసిర్రా? చూసాం. ఎట్లున్నది? ఏంటంటే రామ్ చరణ్ అల్లు అర్జున్ కాపీ కొడుతున్నాడేమో అనిపిస్తుంది. అంతగానం కాపీ ఎట్లా అనిపించింది అబ్బా మీకు? అల్లు అర్జున్ కాపీ కొడుతున్నా రామ్ చరణ్. మన అల్లు అర్జున్ గారు రీసెంట్గా కూడా చూసినట్లయితే పుష్ప 1 పుష్ప 2తో దుమ్ము రేపాడు. సూపర్ డూపర్ హిట్ 1000 crores క్లబ్లో ఉన్నాడు అల్లు అర్జున్. మరి రామ్ చరణ్ గారు మంచి సక్సెస్లు ఉన్నాయి, ఆయన దగ్గర కూడా మంచి పర్ఫార్మెన్స్ ఉంది. కానీ గేమ్ చేంజర్ ద్వారా ఆయన డిజార్డర్లో ఉన్నాడు, ఆయన ఫ్లాప్స్లో ఉన్నాడు. మనం గేమ్ చేంజర్లో చూస్తే రామ్ చరణ్ మస్తు క్లాస్గా ఉంటాడు, మంచిగా దూకోవడం, క్లాస్ బట్టలు, క్లాస్ పాత్ర. అతనికి అర్థమైపోయింది మనకు మాస్ అయితేనే బాగా వర్కౌట్ అవుతుంది. అందుకనే ఇంకా అల్లు అర్జున్ బాటలోనే అల్లు అర్జున్ ఫుల్గా కాపీ కొడుతున్నాడు రామ్ చరణ్. అల్లు అర్జున్ ఏ విధంగా అయితే ఇక విపరీతమైన జుట్టు పెంచుతాడో, విపరీతమైన గడ్డాలు పెంచుతాడో, అదే విధంగా ఇక రామ్ చరణ్ కూడా హిందీలో ఫుల్ జుట్టు, ఫుల్ గడ్డం పెంచేసి పక్కా మాస్ క్యారెక్టర్ చేశాడు. ఏమైనా అల్లు అర్జున్ రామ్ చరణ్ మధ్య ఉండేటువంటి పోటీ ఈ దెబ్బతో అటు ఇటు తెలిసిపోతుంది. ఎందుకంటే పెద్ది ద్వారా పుష్ప 2కి పోటీగా వస్తుంది ఈ యొక్క పెద్ది సినిమా. పుష్ప 2 యొక్క కలెక్షన్స్ 1000 crores అబవ్ ఉన్నాయి. ఈ పెద్ది సినిమాతోటి రామ్ చరణ్ పుష్ప 2తో పోటీపడి అల్లు అర్జున్ రికార్డు బ్రేక్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ యొక్క సినిమా ద్వారా తెలిసిపోతుంది ఎవరు ఇద్దరిలో టాప్ హీరో అనేది. అంటే అది పార్ట్ 1 పార్ట్ 2 వచ్చింది కాబట్టి అంత పెద్ద రికార్డ్ అయింది. ఇది అంతగానం పోతుందని ఎట్లా అనుకుంటారు? పుష్ప 2తో పోటీ పడుతున్నాడు, అట్లయితే పుష్ప 1తో అయినా పోటీ పడమని. ఏమైనా సరే అల్లు అర్జున రామ్ చరణ్ వీళ్ళిద్దరి మధ్య పోటీ ఉంది. ఇద్దరు హార్డ్ వర్కర్సే, ఇద్దరు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారు, డ్యాన్స్ కూడా సూపర్గా చేస్తారు. కానీ ఈసారి మటుకు పుష్ప 2 వర్సెస్ పెద్ది, అఫ్ కోర్స్ వర్సెస్ కన్నప్ప ఆల్సో. చూసారా మీరు పెద్ది గ్లింప్స్? పెద్ది చూసాము, కానీ ఇందులో హీరోయిన్ అనేటువంటి ఆమెను ఎందుకు చూపించలేదు అనేటువంటి కూడా మాకు ఇబ్బందిగా ఉంది. జాన్వీ కపూర్ అనేటువంటి ఆమె రామ్ చరణ్ పక్కన అసలు సరిపోతుందా అనేటువంటి డౌట్ ఉంది మాకు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ పక్కన ఆల్రెడీ చూసాం మనం ఈ యొక్క జాన్వీ కపూర్ని. చుట్టమల్లి అనేటువంటి పాటలో కూడా జూనియర్ ఎన్టీఆర్ సూపర్ డ్యాన్స్ చేశాడు, కానీ ఆమె చేసిన డ్యాన్స్ మాకేం కనపడలేదు. కేవలం ఎక్స్పోజింగ్ చేయడం, చీర చూపించడం తప్ప ఇంకేం చేసింది ఏం లేదు ఆ అమ్మాయి జాన్వీ. ఇప్పుడు చూద్దాం మరి రామ్ చరణ్ గారు అంటే బ్రహ్మాండంగా డ్యాన్స్ చేస్తారు, అద్భుతమైన స్టెప్పులు వేయగలరు. ఇక సమంత గారితో రామ్ చరణ్ గారి డ్యాన్స్ ఒకప్పుడు చూసినాం మనం రంగస్థలం వంటి సినిమాల్లో. మరి జాన్వీ కపూర్ ఈ సినిమాలో ఎలా చేసినా మనకు తెలియదు. ఆమె పాటను కూడా ఒకటి ట్రైలర్లో కూడా పెడితే బాగుండేది. దాన్ని బట్టి కూడా పెద్ద గురించి పూర్తి కూడా ప్రజలందరికీ కూడా, ఫ్యాన్స్ అందరికి కూడా ఒక అవగాహన వచ్చే అవకాశం ఉంది. ఓకే. ఏదేమైనా ఈ యొక్క రామ్ చరణ్ వర్సెస్ అల్లు అర్జున్ ఇద్దరిలో నిజమైన గ్లోబల్ స్టార్ ఎవరు, నిజమైన ఐకాన్ స్టార్ ఎవరు అనేది ఈ పెద్ద సినిమాతో తెలిసిపోతుంది. ఇద్దరి భవిష్యత్తు కూడా ఈ సినిమా మీద ఆధారపడింది. చూద్దాం. అల్లు అర్జున్ ఫ్యాన్స్ చాలా ఉత్కంఠత ఎదురు చూస్తున్నారు, రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా ఉత్కంఠత ఎదురు చూస్తున్నారు. అల్లు అర్జున రామ్ చరణ్ వీళ్ళిద్దరిలో ఎవరు అనేటువంటిది కూడా ఈ సినిమా ద్వారా తెలుసు. మీరేమంటారు, ఎవరు గెలుస్తారంటారు? చూద్దాం. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉన్నారు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ తరఫున అల్లు అర్జున్ గెలవాలని కోరుకుంటున్నాం. ఏమైనా ఒక సినిమా అభిమానిగా పెద్ద కూడా సక్సెస్ కావాలనే కోరుకుంటున్నాం. ఇదేమైనా మన రామ్ చరణ్ గారు కూడా ఒక గొప్ప స్టార్ అయినా, ఆయన కూడా గ్లోబల్ స్టారు, ఆయన ఫ్యాన్స్ కూడా మేము. ఏమైనా సరే అల్లు అర్జున్తో పోలిస్తే రామ్ చరణ్ నెంబర్ 2నే ఉంటాడు, అల్లు అర్జునే నెంబర్ 1 అని కూడా ఈ సినిమా ద్వారా తెలియజేస్తుంది. ఈ సినిమా అల్లు అర్జున్తో రామ్ చరణ్ యాక్టింగ్ చేయలేడా? పోటీ పడలేడంట? పోటీ పడలేడా అని కూడా ఫ్యాన్స్. డ్యాన్సుల్లో, ఫైటుల్లో, కామెడీల్లో, జిమ్నాస్టిక్లో, రొమాన్స్లో చేయలేడంట? చేయలేడు. అది కారణం ఏంటి? అల్లు అర్జున్ అల్లు అర్జున్తో పోటీ పడమని రామ్ చరణ్ దెబ్బతో అటు ఇటు తేలిపోవాలా, పెద్దతో తెలిసిపోతుంది. అల్లు అర్జున రామ్ చరణ్ ఎవరు గ్లోబల్ స్టార్, ఎవరు ఐకాన్ స్టార్, ఇద్దరికి ఎవరు స్టార్ అనేది తెలిసిపోతుంది. ఇంకెవరున్న సినిమా హీరోలు మిగతా వాళ్ళు అల్లు అర్జున్ కన్నా రామ్